హైడ్రా పనితీరుపై అనుమానాలు పటాపంచలయ్యాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో హైడ్రా చర్యలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేతల క్యాంపెయిన్ను ప్రజలు నమ్మలేదు. బుల్డోజర్ పేరుతో భయపెట్టినా జనం స్పష్టమైన తీర్పిచ్చారు. అటు ఓటర్ల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి సపోర్ట్ వస్తూ ఉండటంతో కబ్జాలపై హైడ్రా ముందుకు వెళ్లనుంది. హైదరాబాద్ సిటీలోని చెరువులు, నాలాలు, పార్కులు కబ్జా కాకుండా హైడ్రా యాక్షన్పై ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశాయి. హైడ్రా మంచి పనులు పక్కన పెట్టి సామాన్యులు, పేదల ఇండ్లు కూలుస్తున్నారని విపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్న హైడ్రాను రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఉప ఎన్నికలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అక్రమ నిర్మాణాలు, ఫుటోవర్ బ్రిడ్జ్ దగ్గర అనధికార వ్యాపారాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రా చర్యలను ప్రజలపై దాడిగా మలుచుకునే ప్రయత్నం చేశారు. పేదల ఇళ్లపైకి త్వరలో హైడ్రో బుల్డోజర్ వస్తుందంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో హైడ్రాపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇండ్లు కోల్పోయిన కొందరు పబ్లిక్తో మాట్లాడించారు. ప్రచారంలో ప్రతి స్పీచ్లో హైడ్రా ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడారు. హైడ్రాపై నెగిటివ్గా మాట్లాడితే తమకు కలిసొస్తుందని భావించిన జనం పెద్దగా పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ ఓటర్లు కేవలం మాటలు కాదు, గ్రౌండ్ లెవెల్లో పనులే ముఖ్యమన్న విధంగా తీర్పిచ్చారు. హైడ్రా చేసిన మంచి పనులను గుర్తించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, అక్రమ కంచెల తొలగింపు, పార్కుల అభివృద్ధి చర్యలకే పట్టం కట్టారు. బుల్డోజర్ నెరేటివ్ ను చివరి వరకు పట్టుకుని ముందుకు వెళ్లినా బీఆర్ఎస్ పెద్దగా సక్సెస్ కాలేదని అంటున్నారు ఎక్స్పర్ట్స్. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి 55,000 కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడింది. 181 డ్రైవ్స్ చేపట్టి 1050 ఎకరాల భూమిని ప్రొటెక్ట్ చేసింది. వీటిల్లో చెరువులు, రోడ్లు, ప్రభుత్వ భూములు, నాలాలు, పార్కుల స్థలాలున్నాయి. బతుకమ్మ కుంటకు ప్రాణం పోయగా తుమ్మిడికుంట, బుమ్రుక్ లేక్, నల్ల చెరువులను డెవలప్ చేస్తున్నారు. నాలాల పూడికతీతతో వరద సమస్యకు చెక్ పెడుతున్నారు. హైడ్రా పనులను అభినందించాల్సింది పోయి విమర్శలేంటని ఇటీవలే జనం హైడ్రాకు సపోర్ట్ గా ర్యాలీలు కూడా తీశారు. హైడ్రా చేసే పనులకు పబ్లిక్ నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైడ్రా సేవలను కొనియాడారు. హైడ్రాను విమర్శించడం తగదని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రా కమిషనర్ ను కలిసిన టైంలో చెరువుల పునరుద్ధరణ పనులను ప్రశంసించారు. హైడ్రాకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అక్రమార్కుల నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడటంలో హైడ్రాకు మరింత సహాయపడుతుంది. ఎవరెన్ని విమర్శలు చేసినా హైడ్రా మంచి పనులను ప్రోత్సహిస్తోంది సర్కార్. ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రాకి అప్పచెప్తోంది.